గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు ద్విచక్ర వాహనంతో 2 హెల్మెట్లు తప్పనిసరి, తయారీదారులకు కేంద్ర ప్రభుత్వం షరతు, ముసాయిదా నిబంధనల విడుదల, ద్విచక్ర వాహనాలకు యాంటీ-లాక్ బ్రేకింగ్, సహాయ ఆచార్యుల భర్తీకి ముందడుగు, నియామకాలకు 4 వర్సిటీల పాలక మండలి ఆమోదం, ఓయూలో 250, కాకతీయలో 145 పోస్టులకు అవకాశం, యథాతథంగా కాంట్రాక్ట్ ఆచార్యులు. పెద్దపల్లి ఆర్ఓబి పనులో విరిగిన కష్టాలు, కొన్ని రైళ్లు ఆలస్యం, మరిన్ని పాక్షికంగా రద్దు, ప్రయాణికుల తీవ్ర అవస్థలు. మహిళా శక్తి క్యాంటీన్లు, కలెక్టరేట్లు, ఆసుపత్రులు, బస్టాండ్లలో 150కి పైగా ఏర్పాటు, ఒక్కో చోట 5 నుంచి 7 మహిళలకు ఉపాధి. రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నడుస్తూ ఆర్థికాభివృద్ధికి ఊతం. హన్మకొండ కలెక్టరేట్లో క్యాంటీన్ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చెరువుల్లో నీటి దొంగలు, చిక్కం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో బోర్లు వేసి తోడకం, వేల ట్యాంకర్లతో అక్రమ రవాణా. పారిశ్రామిక ప్రాంతాలు, కాలనీల్లో విక్రయాలు, 20,000 లీటర్ల ట్యాంకర్ ధర 10,000. రాజధాని శివార్లలో యథేచ్ఛగా నీటి దందా, భారీ వాహనాలతో చెరువు కట్టలు, రోడ్లు చింద్రం. కదిలాయి జగన్నాథ రథచక్రాలు, వేడుకగా రథయాత్ర, భక్తజన సంద్రంగా మారిన పూరి. యాత్ర ప్రారంభానికి ముందు ఈ క్షేత్రం ఎదుట రథాలు. మహారాష్ట్ర పులులొస్తున్నాయి, తెలంగాణ విజ్ఞప్తికి ఆ రాష్ట్రం అంగీకారం. భూసారం ఇట్టే తెలుస్తుంది, నిమిషాల్లో పరీక్ష ఫలితాలు. వినూత్నమైన డిఆర్ఎస్ విధానాన్ని ఆవిష్కరించిన ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు. మున్సిపల్ ఎన్నికలెప్పుడు? రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. 3 విడతల్లో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నేటి నుంచి ప్రారంభం. జూలై 1 నుంచి ధృవపత్రాల పరిశీలన, 6 నుంచి వెబ్ ఆప్షన్లు, షెడ్యూల్ ఖరారు. ఇప్పుడు సాక్షి. సామాన్యుడి దగ్గరే రూబాబు, బడాబాబుల దగ్గర బాబ్బాబు. ఏళ్ల తరబడి కరెంటు బిల్లులు చెల్లించని ప్రముఖ సంస్థలు. ఎస్పీడీడీసీఎల్ పరిధిలోనే 529.22 కోట్ల బకాయిలు. జాబితాలో మార్గదర్శి చిట్ ఫండ్స్, పలు స్టార్ హోటళ్లు, కార్పొరేట్ ఆసుపత్రులు. భారత్తో భారీ వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదుర్చుకుంటాం, ఇండియాతో కలిసి పనిచేయబోతున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. ఐఏఎంసీకి భూ కేటాయింపు చెల్లదు. కంపెనీ చట్టం కింద నమోదు కాని సంస్థ ప్రభుత్వం నుంచి ఉచిత భూమి పొందే అర్హత లేదు. ఇది ఎంసీకి భూ కేటాయింపు దాఖలైనట్లపై హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు. వివస్త్రను చేసి జననాంగంలో జీడిపోసి వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతో వివాహితను చితకబాదిన గ్రామస్తులు. హన్మకొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అమానవీయ ఘటన. ఇంకా పోలీసులకు అందని సమాచారం, వారి అచూకీ తెలియని పరిస్థితి. 3 విడతల్లో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నేటి నుంచి మొదలు, ఆగస్టు 23తో పూర్తి. ఈసారి కొత్తగా మాక్ కౌన్సిలింగ్కు 176 ఇంజనీరింగ్ కాలేజీలు. కొత్తగా పాలమూరు, శాతవాహన హెల్త్ సైన్సెస్. షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్. కాలు పట్టుకున్నా కనికరించలేదు. సౌత్ కలకత్తా లా కాలేజీ విద్యార్థినిపై కాలేజీలోనే అత్యాచారం జరిగింది. ఈ ఘటనపై బెంగాల్లో నిరసన వెల్లువెత్తుతున్నాయి. 30 నుంచి సమ్మె చేస్తాం, తమ సమస్యలను పరిష్కరించుకుంటే ఈ నెల 30 నుంచి సమ్మె చేస్తామని జూనియర్ డాక్టర్లు సంఘం హెచ్చరించింది. చైర్పర్సన్ కాకండి, 8 గంటలకు మించి కూర్చునే వారికి అల్జీమర్స్ వంటి మెదడు సంబంధ సమస్యల ముప్పు ఎక్కువని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. నిర్మాణాత్మక రోడ్ మ్యాప్. భారత్ చైనా మధ్య నెలకొన్న సమస్యలను నిర్మాణాత్మక రోడ్ మ్యాప్ ద్వారా పరిష్కరించుకుందామని రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. కన్న తల్లి కళ్ళెదుటే టిప్పర్ చక్రాల కింద నలిగి 6 ఏళ్ల బాలుడు దుర్మరణం. ఓవర్టేక్ క్రమంలో టిప్పర్ కిందికి ద్విచక్ర వాహనం. ప్రమాదం నుంచి బయటపడ్డ తల్లి, కుమారుడి మృతి. దొండెగల్ పరిధిలోని మల్లంపేటలో విషాద ఘటన. వారంలోనే ఆత్మీయ భరోసా. వెదల చెరలో వార్ధక్యం. హైదరాబాద్ సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్న వారిలో వృద్ధులే అధికం. సోషలిస్టు, సెక్యులర్ పదాలను రాజ్యాంగ పీఠిక నుంచి తొలగించాలి. సంఘనిత దత్తాత్రేయ ఓసబలే సూచన. దేశంలో ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఆర్ఎస్ఎస్ ముసుగు తొలగిపోయింది. సంఘ్ బీజేపీలకు రాజ్యాంగం అక్కర్లే. రాహుల్. ఇందిరమ్మ ఇల్లు బిల్లులు రాకుంటే నా ఇల్లు అమ్మి చెల్లిస్తా. పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. తమది చేతల ప్రభుత్వమని వ్యాఖ్య. భారత్తో భారీ వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదుర్చుకోబోతున్నాం. నిన్ననే చైనాతో ఒప్పందంపై సంతకం చేశాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి. ఒప్పందంపై చర్చల కోసం ఇప్పటికే వాషింగ్టన్కు చేరుకున్న భారత బృందం. అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్కు విజయం. డిస్ట్రిక్ట్ కోర్టుల పరిధిపై స్పష్టత. ఫెడరల్ ప్రభుత్వ ఆదేశాలను దేశవ్యాప్తంగా అడ్డుకోలేవని ప్రకటన. ఎమ్మెల్యేల మీద చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వండి. కొండా మురళికి పీసీసీ క్రమశిక్షణ కమిటీ పిలుపు. నేడు గాంధీభవన్లో హాజరుకు ఆదేశం. ఫీజులపై కమిటీ. ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. విద్యా ప్రమాణాలు, మెరుగైన వసతులే ప్రామాణికం. గత విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నివేదికల పరిశీలనలోకి సుప్రీం తీర్పులు. కౌన్సిలింగ్ ఇబ్బంది లేకుండా చర్యలు. ఐఏఎంసీకి భూ కేటాయింపు రద్దు. జీవోను కొట్టేస్తూ హైకోర్టు సంచలన తీర్పు. రాయదుర్గులో 3.70 ఎకరాలు ఇచ్చిన గత ప్రభుత్వం. ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్లో కేసులు లేవు. ఇప్పటిదాకా 15 ఆర్బిట్రేషన్, 57 మీడియేషన్లే. ఏటా 3 కోట్లు ఇచ్చినా నిలబడే పరిస్థితి లేదు. ఇకపై పనితీరు ఆధారంగానే నిధులు ఇవ్వాలి. తీర్పు సందర్భంగా హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు.
ఆ మెయిలే పట్టించింది. అడిగిన సమాచారం పంపామని టెలికాం కంపెనీలు మెయిల్. అందులో 615 మంది ఫోన్ల వివరాలు. హార్డ్ డిస్క్ ధ్వంసం చేసినా మెయిల్ సంగతి మర్చారు. మావోయిస్టుల సమాచారం కోసమంటూ లేఖ రాశిలో పడ్డ ప్రభాకరరావు బృందం జాబితాలో ఎక్కువ మందికి ఆ సంబంధమే లేదు. అదే కారణం చెప్పి ఆంధ్రజ్యోతి ఎండీ ఫోన్ ట్యాప్ సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన సందర్భంగా రాధాకృష్ణకు ఇదే విషయం చెప్పిన పోలీసులు. ట్యాపింగ్ ద్వారా 13 కోట్ల ఎలక్ట్రోల్ బాండ్లు. జూరాల భద్రత ప్రశ్నార్థకం. ఏళ్ల తరబడి సాగుతున్న గేట్ల మరమ్మతులు ఇప్పుడు వెలుగు. నా భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో అడ్డగోలుగా ట్యాపింగ్. కొండా విశ్వేశ్వరరెడ్డి. గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం తెస్తాం. మంత్రి వివేక్ వెంకటస్వామి. సంక్షేమ నిధి కూడా ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో 4.50 లక్షల మందికి గిగ్ వర్కర్లు ఉన్నారు. వాళ్ళ కనీస వేతనాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి. కాళేశ్వరం గుదిబండ ప్రభుత్వానికి ఆర్థిక భారంగా ప్రాజెక్ట్. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా అప్పు 97,449 కోట్లు. మంజూరు అయినవి 79,287 కోట్లు. ఇంకా కట్టాల్సిన అసలు 70,000 కోట్లు. ఆర్బిట్రేషన్ సెంటర్కు భూ కేటాయింపు రద్దు. హైకోర్టు కీలక తీర్పు. ఫేక్ మెసేజ్ల కట్టడికి ట్రాయ్ చర్యలు చేపట్టింది. అధికారిక సంస్థ నుంచి వచ్చిన మెసేజ్లలో చివర కొన్ని ఇంగ్లీష్ అక్షరాలను సూచికలుగా వినియోగించింది. ప్రతి మెసేజ్ వెనుక PSTG అనే ఆంగ్ల అక్షరాలను ఇందుకోసం ఉపయోగించింది. ఇండియాతో త్వరలో బిగ్ ట్రేడ్ డీల్. ఇండియాతో త్వరలో చాలా పెద్ద డీల్ కుదుర్చుకోబోతున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. వైట్ హౌస్లో శుక్రవారం జరిగిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఈవెంట్లో ఆయన ఈ కామెంట్లు చేశారు. ఈయన కామెంట్లు చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఇండియా మార్కెట్ జోరు అందుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. నేటి నుంచే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్. 3 విడతల్లో బీటెక్ అడ్మిషన్ల ప్రక్రియ. తొలిసారిగా జోసా తరహాలో మార్క్ సెట్ల అలొకేషన్. కొత్తగా 3 ప్రభుత్వ వర్సిటీ కాలేజీలు. అందుబాటులో మొత్తం 1.10 లక్షల సీట్లు. ఎస్సీ వర్గీకరణ. దివ్యాంగులకు 5% రిజర్వేషన్ల అమలు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. లా స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్. మెడికో అత్యాచార ఘటనను మరవక ముందే కోల్కతాలో మరో దారుణం. పెళ్లికి ఒప్పుకోలేదని విద్యార్థినేత అఘాయిత్యం. మరో 2తో కలిసి కాలేజ్ క్యాంపస్లోనే అకృత్యం. 3 అరెస్ట్ చేసిన పోలీసులు. కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదు బాధితురాలు. ఇప్పటికి రాలిన మట్టిపూలు 514. రుణమాఫీ కాలేదని యువ రైతు ఆత్మహత్య. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలో ఘటన. జీవో ఇద్దాం డ్రామా చూద్దాం. 4% బీసీ రిజర్వేషన్లపై ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల ఆధారంగా ఇచ్చేందుకు కసరత్తు. న్యాయపరంగా ఈ ఉత్తర్వులు నిలబడవని తెలిసినా ముందుకే ఎవరు కోర్టుకు వెళ్లినా బీఆర్ఎస్ వైపే వేలెత్తి చూపాలనే దురుద్దేశం. ప్రాజెక్టులపై సర్కారు ముద్రనిద్ర. రిజర్వాయర్ల నిర్వహణలో ఘోర వైఫల్యం. జూరాల మంజీరా మరమ్మతులో నిర్లక్ష్యం. ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి నిదర్శనం. కేటీఆర్. రేవంత్ తీరుతో సాగు సంక్షోభం. సర్కార్ నిర్లక్ష్యంతో ప్రాజెక్టులు ప్రశ్నార్థకం. నాడు మేడిగడ్డ బారాజ్ పై కాంగ్రెస్ దుష్ప్రచారం. ఇకనైనా మేల్కొనకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం. హరీష్. పనకచెర్లపై త్వరలో అపెక్స్ కౌన్సిల్. తెలంగాణ ఏపీ భేటీకి కేంద్రం సన్నాహాలు. జలశక్తి శాఖ నిర్ణయం. 5 ఏళ్లుగా జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం. ఏపీ చేతిలోనే సాగర్ డ్యాం. తెలంగాణకు ఇచ్చేందుకు ససమీరా. ఈ ఏడాది డిసెంబర్ 30 వరకు CRPF ఆహారాలనే. KRMB చైర్మన్ అతుల్ జైన్ వెల్లడి. బోర్డు ఉద్యోగులకు ఇన్సెంటివ్ రద్దు. నిన్న జూరాల నేడు మంజీరా డ్యాముల్లో డ్యామేజీ. సర్కార్ నిర్లక్ష్యంతో దెబ్బతింటున్న ప్రాజెక్టులు. నేటి నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్. మొత్తం 3 విడతల్లో సీట్ల భర్తీ. మున్సిపల్ ఎన్నికలు ఇంకెప్పుడు? ఇంతవరకు ఎందుకు నిర్వహించలేదు? కాలపరిమితి ముగిసినా ఎందుకు జాప్యం? రాష్ట్ర ప్రభుత్వం నిలదీసిన హైకోర్టు. సమగ్ర వివరాలు అందించాలని ఆదేశం. బీసీ కోటాపై కాంగ్రెస్ నాటకం. ఇప్పుడు విజనాంధ్ర. 2029 పోలీస్ క్రీడల ఆతిథ్య దేశంగా భారత్. అహ్మదాబాద్ వేదిక క్రీడా పోటీల నిర్వహణ. వివరాలు వెల్లడించిన హోంమంత్రి అమిత్ షా. ఫోన్ ట్యాపింగ్ లో డైలీ సీరియల్. అనవసర నేతలను విచారిస్తున్న సిట్. ఫిర్యాదు చేసిన తనను మాత్రం దూరం పెట్టారు. దుబ్బాక నుంచే ట్యాప్ అయినట్లు పలుమార్లు ఫిర్యాదు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వెల్లడి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతా. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు జైలుకెళ్లాల్సిందే. కొండ. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు. IIMCకు కేటాయించిన భూమి జీవో రద్దు. నేను యోగా గురు అయితే బాబు రాజకీయ గురు. అభివృద్ధితో ఆయన ఓ విజనరీ నేత. సూపర్ కంప్యూటర్ లాంటి మేధస్సు ఆయన సొంతం. ఏపీలో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తా. బాబా రామ్దేవ్ వెల్లడి. సాగునీటి ప్రాజెక్టుల భౌతవ్యం ప్రశ్నార్థకం. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే దుస్థితి. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఆదివాసుల సంక్షేమంలో రాజీ లేదు. మావోయిస్టుల లేఖపై స్పందించిన సీతక్క. పేద విద్యార్థుల ఆకలి మంటలు. భోజనం పెట్టకుండా గోస పెడుతున్నారు. కేటీఆర్. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నా లక్ష్యం. అన్నపూర్ణ పేరు మార్చడం దుర్మార్గం. క్యాంటీన్ల పేరు మార్పుడిపై బండి ఆగ్రహం. మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఊరట. జగన్ క్వాష్ పిటిషన్ పై విచారణ. తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు ఆదేశం.